వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్లో భారత నూతన రాయబారి నియామకం. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై జెలెన్స్కీతో కీలక సమావేశం. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు ఉత్తరప్రదేశ్ అడుగులు. యూపీ జపాన్ ఇన్వెస్ట్మెంట్ మీట్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు. కోల్కతాలో ఘోర అగ్ని ప్రమాదం. ఘటనపై అధికారుల దర్యాప్తు ప్రారంభం. తమిళనాడు ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ తీపి కబురు. నియోజకవర్గాల్లో పర్యటనల కోసం ప్రభుత్వ వాహనాల కేటాయింపు. పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే మార్గం. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత. రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు దక్కని చోటు. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఏపీలో పబ్లిక్ లైబ్రరీల ముఖచిత్రం మార్చేందుకు భారీ ప్రణాళిక. శాసనసభలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. సనత్ నగర్ టీం సందర్శనకు వెళుతుంటే అడ్డుకోవటం సిగ్గుచేటు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం. శాసన మండలి పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు. గాలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్. 165 పరుగుల తేడాతో శ్రీలంకపై విక్టరీ. యూటర్న్ తీసుకున్న గోల్డ్ రేట్లు. నిన్నటితో పోలిస్తే 24, 22 క్యారెట్ల ధరల్లో భారీ తగ్గుదల. ఉక్రెయిన్లో భారత నూతన రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్ సహాయ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని కలిశారు. రాజధాని క్లీవ్లోని అధ్యక్ష భవనంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన తన అధికారిక నియామక పత్రాలను అధ్యక్షుడు జెలెన్స్కీకి సమర్పించారు. ఈ సందర్భంగా భారత రాయబారికి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం మరియు ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై వారు కాసేపు చర్చించారు. భారత్ ఉక్రెయిన్ మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు మరియు పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు నూతన రాయబారి అంజనీ కుమార్ సహాయ కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. రాజధాని లక్నోలో నిర్వహించిన యూపీ జపాన్ ఇన్వెస్ట్మెంట్ మీట్ వేదికగా ఆయన జపాన్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన ప్రాంతంగా మారిందన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, మెరుగైన లాజిస్టిక్ కనెక్టివిటీ, కట్టుదిట్టమైన శాంతి భద్రత
విలువలు మరియు పారదర్శక సుపరిపాలన రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద బలాలు అని ఆయన కొనియాడారు. యూపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే జపాన్ పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని, అన్ని రకాల అనుమతులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. भारत और जापान का संबंध सांस्कृतिक और आध्यात्मिक विश्वास पर आधारित है, जिसमें बुद्ध की करुणा है, जीवन का अनुशासन है और मध्य मार्ग दोनों देशों के साझा मूल्य हैं. भारत जापान की साझेदारी शेयर्ड ग्रोथ, शेयर्ड टेक्नोलॉजी एंड शेयर्ड प्रॉस्पेरिटी की साझेदारी है. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन, स्पष्ट नीति, साफ नियत और दृढ़ संकल्प के साथ निरंतर सुधार करते हुए उत्तर प्रदेश आज भारत की टॉप 3 इकोनॉमी में शामिल होते हुए भारत के विकास का ग्रोथ इंजन बना है. बीते 9 वर्षों में हमने सेफ्टी, स्टेबिलिटी एंड स्पीड के साथ उत्तर प्रदेश के बजट को, उत्तर प्रदेश की जीएसडीपी को, उत्तर प्रदेश की पर कैपिटा इनकम को 3 गुना करने में सफलता प्राप्त की है. इस दौरान यूपी में वीमेन वर्कफोर्स पार्टिसिपेशन का भी जो भागीदारी है उसकी यह 3 गुना से अधिक हुई है. $1 ट्रिलियन की इकोनॉमी बनने की दिशा में हम मजबूती के साथ आगे बढ़े हैं. इंफ्रास्ट्रक्चर, लॉजिस्टिक्स, इंडस्ट्रियल कॉस्ट एंड गुड गवर्नेंस का एडवांटेज आज उत्तर प्रदेश के पास है. मल्टी मॉडल लॉजिस्टिक्स एवं इंडस्ट्रियल कॉरिडोर, इलेक्ट्रॉनिक्स एवं सेमीकंडक्टर इकोसिस्टम का डेटा सेंटर इंफ्रास्ट्रक्चर का निरंतर विस्तार किया जा रहा है. उत्तर प्रदेश में देश के कुल एक्सप्रेसवे का 60% हिस्सा, 17 एयरपोर्ट, भारत के सबसे बड़े रेल नेटवर्क, 7 सिटी में मेट्रो नेटवर्क, भारत का पहला रैपिड रेल, भारत के पहले इनलैंड वाटरवे, 2 डेडिकेटेड फ्रेट कॉरिडोर, लॉजिस्टिक हब के साथ आज ग्लोबल स्टैंडर्ड एवं सीमलेस कनेक्टिविटी का एडवांटेज दे रहा है. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మృతులందరూ బంగ్లాదేశ్ పౌరులని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో నగరంలోని మీర్జా గలీబ్ వీధిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు. लोगों का मृत्यु हो गया, तो बाकी 80 लोगों को हमारा डिपार्टमेंट वाला जो ऑफिसर है, फायर फाइटर है, उन्होंने बचा लिया और वो आसपास में वो जो रेस्क्यू सेंटर हुआ उधर है. सर, कारण क्या रहा आग लगने का, क्या कुछ पता चला? अभी आपने मीटिंग भी करी है. एकदम ठोस कारण सामने नहीं आया, फॉरेंसिक होने के बाद ही हो सकता है. सर, एक सवाल उठ रहा है कि पास में ही हेडक्वार्टर है, उसके बावजूद भी 9 लोगों की मौत हो गई, जहाँ पे यहाँ पे 5 इंजन रहता है, लेडर रहता है, इसके बावजूद भी ऐसा कैसे हो गया? वो सूचना मिलने के साथ साथ 1 मिनट के अंदर हमारा पूरा फायर फाइटर, हमारा ऑफिसर पहुंचा, इसलिए 80 आदमी को हम लोग बचा लिया. नहीं तो पूरा 100 आदमी इधर मर जाता आज. अच्छा, पूरा इतना पास में है तो तुरंत आ गया. हमारा सूचना मिलने के 1 मिनट के बाद हमारा ऑफिसर लोग आया, फायर फाइटर. जो लोगों की मौत हुई है वो बांग्लादेशी थे? सॉरी, जो लोगों की मौत हुई है ज्यादा से ज्यादा बांग्लादेशी है. वो हम लोग का खबर आया, तो अभी तक डिटेल्स खबर नहीं आया. वो कलकत्ता पुलिस और
जहाँ है डेड बॉडी जहाँ है वो सब कर रहा है। होटल का लाइसेंस था क्या? सॉरी, होटल का लाइसेंस था क्या? वो देखेंगे, कलकत्ता पुलिस देखेंगे, वो सर KMC देखेंगे। क्या कुछ एक्शन अभी तक लिया गया है? आगे क्या सोच रहे हैं? अभी तो एक्शन होगा, मुख्यमंत्री जी के साथ हमारा बातचीत हो रहा है, एक्शन तो जरूर होगा। कोई कमेटी बैठाएंगे दादा? फायर फाइटिंग सिस्टम था, कुछ मेरे को देखने को मिला कि खास नहीं था, क्योंकि जहाँ जितना होगा तो जितना मौजूद होगा फायर फाइटिंग इक्विपमेंट वो लड़ाई कर सकते, उतना मेरे को नजर में नहीं आया। दादा कोई कमेटी बैठाएंगे? जरूर बैठेंगे और हम लोग को पूरा ऑडिट करने के लिए पूरा घटना का जो असली कारण क्या है तो कमेटी जरूर बनेगा। తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ శాసనసభ్యుల సౌకర్యార్థం మరియు ప్రజలకు వారు మరింత అందుబాటులో ఉండేందుకు పలు కీలక ప్రకటనలు చేశారు. శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరికీ ప్రభుత్వ వాహనాలను కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. శాసనసభ్యుల వాహనాల నిర్వహణ, ఇంధన ఖర్చుల కోసం నెలకు 75,000 వాహన భత్యాన్ని ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. దీంతో పాటు నియోజకవర్గాల్లోని ఆఫీసు నిర్వహణ, కార్యాలయ సంబంధిత పనుల్లో ఎమ్మెల్యేలకు సహాయంగా ఉండేలా పర్సనల్ అసిస్టెంట్ అలవెన్స్ కింద నెలకు 25,000 అలవెన్స్ ను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. கடந்த 12/8/2026 அன்று காட்டுமன்னார் கோவில் சட்டமன்ற தொகுதி உறுப்பினர் திரு ஜோதிமணி அவர்கள் பேசும்போது பல எம்எல்ஏக்களிடம் சொந்தமாக வாகனம் இல்லை என்றும் தொகுதி பணிகளை ஆய்வு செய்யவும் பார்வையிடவும் கடினமாக உள்ளதாகவும் லஞ்சமில்லாத நேர்மையான ஆட்சி அமைய உறுப்பினர்களின் அடிப்படை தேவைகளை அரசு பூர்த்தி செய்ய வேண்டும் என்றும் கோரிக்கை வைத்தார். எந்த ஒரு பொருளாதார பலம் இல்லாமல் சட்டமன்ற உறுப்பினர்களாக பணியாற்றி கொண்டிருப்பவர்கள் தங்களின் தொகுதி பணிகளை செய்ய சொந்த வாகனங்களோ அல்லது உதவியாளர்களையோ வைத்துக்கொள்ள முடிவதில்லை என்றும் தெரிவித்தார். மேலும் இது தொடர்பாக கோரிக்கைகளும் வரப்பெற்றது. மக்களாட்சியின் மிக முக்கிய தூண்களில் ஒன்றாக விளங்குபவர்கள் மாண்புமிகு சட்டமன்ற உறுப்பினர்கள். தமிழ்நாடு சட்டமன்ற வரலாற்றில் எளிய பின்னணியில் இருந்து பணபலமோ அரசியல் பின்னணியோ இன்றி மக்களின் பேராதரவோடு முதன்முறையாக சட்டமன்றத்திற்கு தேர்வு செய்யப்பட்டுள்ள முதல் தலைமுறை சட்டமன்ற உறுப்பினர்களின் எண்ணிக்கை குறிப்பிடத்தக்க அளவில் உயர்ந்துள்ளது. 29/3/2026 அன்று நடைபெற்ற தமிழக வெற்றிக் கழக வேட்பாளர் அறிமுக கூட்டத்தில் நேர்மையாகவும் வெளிப்படைத்தன்மையுடனும் மக்கள் பணி செய்து ஊழலற்ற லஞ்ச லாவண்யமற்ற நிர்வாகத்தை மேற்கொள்வது என அனைத்து வேட்பாளர்களும் எடுத்துக்கொண்ட உறுதிமொழிக்கு ஏற்ப அதே பாதையில் தேர்ந்தெடுக்கப்பட்ட சட்டமன்ற உறுப்பினர்களும் செயல்பட்டு வருகின்றனர். హైదరాబాద్లోని ఐకానిక్ ట్యాంక్ బండ్ పై బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తమ కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా, రాజ్యాలు ఏలాలన్నా నాణ్యమైన విద్య ఒక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలను ఉన్నతంగా చదివించే పూర్తి బాధ్యతను తమ ప్రభుత్వమే తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని తరతరాలకు అందించేందుకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఇది ప్రతి ఒక్కరిలో ఆత్మ గౌరవాన్ని రగిలిస్తుందని సీఎం రేవంత్ కొనియాడారు. మన పిల్లలు బాగుపడాలంటే, మన పిల్లలు ఈ రాజ్యాన్ని ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. పిల్లల్ని చదివించండి, కష్టమైన నష్టమైన పిల్లల్ని బడికి పంపించండి. ప్రభుత్వ పాఠశాలల్లో మీకు అన్ని వసతులు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్, 12th తర్వాత స్కిల్, సాంకేతిక నైపుణ్యం. సాంకేతిక నైపుణ్యానికి అవసరమైన ఏటీసీలు గాని, పాలిటెక్నిక్ గాని, స్కిల్స్ యూనివర్సిటీ గాని అన్ని మీకు ఇచ్చి ఏటీసీలో చేరే వాళ్లకు నెలకు 2,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం బట్టి గారు తీసుకున్నారు. 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నలుమూలల మా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టి ఇవాళ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తలే మా సోదరులారా, మీరు చెప్పుండ్రి. సన్న బియ్యం ఇచ్చినాం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్లు పేదోళ్ళకు కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం, 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం, 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇచ్చినాం. ఈ రోజు వడ్ల కొనుగోలు కోసం 90
60,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టినాం. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చినాం, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు చేసుకునే వ్యాపారం ఇచ్చినాం. హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల రూపాయల భూమి ఇచ్చి వాళ్ళు తయారు చేసిన వస్తువులను అమ్ముకునే అవకాశం ఇచ్చినాం. 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ మహిళా సంఘాలకు బట్టి గారు సీతక్క ఇచ్చి ఈ రోజు మహిళల్ని కూడా ఆదుకునేంత గొప్ప పనులు చేయడం జరిగింది. అదే విధంగా పిల్లలు బాగుపడాలి, చదువుకోవాలంటే ఇప్పుడున్న పాఠశాలలే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలల్లా 200 కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నత వర్గాలు కలిసి చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చినాం. మొన్ననే ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ క్రీడాకారులను రాణించడానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనం స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ చేసినవే కొన్ని చెప్పిన నేను. మిత్రులారా, ఈ ప్రభుత్వం నా ఒక్కడిదో భట్టి గారు ఒక్కరిదో కాదు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సంస్థాగత అంశాలు మరియు ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం గలమెత్తాలని, క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజల్లో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొనసాగుతున్న వర్గ రాజకీయాలే దీనికి ప్రధాన కారణమని ఆరోపిస్తూ రాష్ట్ర నేతలంతా తమ వైఖరిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. గతంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కేవని, కానీ ఈసారి ఒక్కొక్కరికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించలేదని రాజాసింగ్ అన్నారు. తెలంగాణ బీజేపీలో నిరంతరం గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి పెరిగిపోయిందని విమర్శించారు. నాయకుల మధ్య ఉన్న ఈ తీవ్ర విభేదాల వల్లే తెలంగాణ నేతలు మారరు అనే ముగింపునకు అధిష్టానం వచ్చి ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకి ఒక్క పేరు కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో చాలా మంది పెద్ద నాయకులకి జాతీయ కార్యవర్గంలో మంచి మంచి పదవులు కూడా ఇచ్చినారు. వాళ్ళు మంచి పని కూడా చేసినారు. కానీ ఈ కొత్త నితిన్ నబీ గారు ఒక కొత్త సైన్యం తయారు చేసినారు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ కావాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని ఒక మంచి అయిన ఒక యుద్ధం చేయడానికి సైన్యం తయారు చేసిండు. కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే ఈ తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరేకి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళినారని నేను అనుకుంటున్నాను. కనీసం ఎప్పుడైనా మా తెలంగాణ నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి మనమందరం ఒక్కటే, మన లక్ష్యం ఒకటే. ఏ విధంగా బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రానికి అందరూ ఒకటై ఒక యుద్ధం చేసినారు. దాని తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అక్కడ గ్రూపిజంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాష్ట్రంలో భగవా రాజ్యం రావాలి, కాశం రాజ్యం రావాలని ఒక సంకల్పం వాళ్ళు పెట్టుకొని యుద్ధం చేసిన తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అదే యాంగిల్లో మన తెలంగాణలో కూడా మా నాయకులు కొద్దిగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు
నా పార్టీ, నా రాజ్యం, నా వ్యక్తులు అట్లాంటి ఆలోచన ఇంకా ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు. అందుకోసం మా నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాజ్యం, నా రాజ్యంలో కాషాయం రాజ్యం రావాలి, ఆ యాంగిల్లో మీరు ఆలోచన చేస్తే ముందు ఏదైనా కొంతమంది నాయకులకి ఒక మంచి బాధ్యత ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రజా గ్రంథాలయాల స్థితిగతులను సమూలంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పబ్లిక్ లైబ్రరీల మౌలిక వసతులను ఆధునీకరించి డిజిటల్ యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విప్లవాత్మక మార్పులు చేపట్టబోతున్నామని మానవ వనరుల అభివృద్ధి, విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గ్రంథాలయాల అభివృద్ధిపై మాట్లాడిన మంత్రి లోకేష్ గత కొన్నేళ్లుగా పర్యవేక్షణ లేక నిరాదరణకు గురైన ప్రజా గ్రంథాలయాలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అధ్యక్ష, గ్రంథాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా కూటమి అంటే ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా మంగళగిరిలో ఒక మోడల్ ఏర్పాటు చేశాము. సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక లైబ్రరీ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలాంటి వసతులు ఉండాలి, అక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలి, ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలని దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మంగళగిరిలో రాత్రి 7ంటికి 8ంటికి కూడా వెళ్ళినా సుమారుగా 200-300 మంది పిల్లలు అక్కడ ఉంటున్నారు, చదువుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అప్పేర్ అయ్యే వాళ్ళు కూడా అక్కడ ప్రిపేర్ అవుతాం జరుగుతుంది అధ్యక్ష. అనేక మార్లు కూడా నాకు ఫోటోలు కూడా వాళ్ళే పంపిస్తాం జరిగింది. థ్యాంక్ యూ కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ ఆలోచన ఏంటంటే నియోజకవర్గం, జిల్లా, జోనల్, సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. బలోపేతం ఇక్కడ ఆల్రెడీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా బలోపేతం చేయాలి, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో లేదంటే పాతపడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏదైతే జిల్లా గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన సెస్ గత ప్రభుత్వాలు ఏంటంటే అది నేటికల్ CFMSకి పెట్టేసి డైరెక్ట్ గా ట్రెజరీకి తీసుకొచ్చారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులతో మాట్లాడి అది మాకు ఇవ్వండి, అది మా నిధులు కనుక అది రేపు గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్తాం జరిగింది అధ్యక్ష. అది ఈ సంవత్సరం నుంచి మాకు నిధులు ఇస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యురాలకు నేను హామీ ఇస్తున్న అధ్యక్ష, 9 నెలల్లో కడప గ్రంథాలయ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మేడం గారి చేతుల మీదుగా ఆ గ్రంథాలయాలు కూడా ఆ కడప ప్రజలకి అంకితం చేస్తామని సభాముఖంగా సభ్యురాలు తెలియజేస్తున్నది అధ్యక్ష. సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళుతున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని పోలీసులు అడ్డుకోవడంపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లతో కలిసి తాము ఆసుపత్రిని పరిశీలించేందుకు వెళుతుంటే పోలీసులను పెట్టి నిరోధించడం సిగ్గుచేటని విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా అరాకొరా వసతులతో టీమ్స్ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యమిచ్చి 34 మెడికల్ కాలేజీలతో పాటు 10,000 పడకల లక్ష్యంతో 4 టీమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనులను నత్తనడకన సాగిస్తూ కేవలం ప్రచారం కోసమే ఆసుపత్రులను ప్రారంభిస్తుందని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. 4 టీమ్స్ హాస్పిటల్ ఈ రోజు నిమ్స్ లో ఉన్న హాస్పిటల్ కి 2,000 బెడ్లు చేసిండ్రు. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ లో దాదాపు 3,000 బెడ్ల హాస్పిటల్ యొక్క ఫౌండేషన్ 2022 ఏప్రిల్ 20 నాడు వేసిండు. అలాగే వరంగల్లో హెల్త్ సిటీని అక్కడ ఫౌండేషన్ వేసిండు. 10,000 బెడ్లు రాబోయే తరాలకు అందాలన్న ఉద్దేశంతో, రాబోయే 4 సంవత్సరాల్లో అందాలన్న ఉద్దేశంతో 2022లో ఫౌండేషన్ వేసిండు. వేస్తే దాదాపు బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 5-6 అంతస్తుల రూఫులు పడ్డాయి. కానీ గడిచిన 3 సంవత్సరాలలో ఈ 3 సంవత్సరాలలో ఎక్కడ కూడా ప్రోగ్రెస్ లేకుండా నత్తనడక నడిపించి ప్రజలు ఇది కేసీఆర్ గారు చేసిందని చెప్పి మర్చిపోవాలి, మర్చిపోయినాకనే మేం చేసినట్టు కనిపించాలని ఒక చెడ్డ ఆలోచనతో దాన్ని స్లో డౌన్ చేసిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి గారు సనత్ నగర్ టీమ్స్ నిన్న ప్రారంభించడం జరిగింది. మరి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభిస్తే అందులో సంపూర్ణంగా వసతులు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోలే ఈ రాష్ట్ర ప్రభుత్వం. గుడ్డిగా దాన్ని ఓపెన్ చేసిండ్రు. అక్కడ ఏ మాత్రం వసతులు లేవు. 4 అంబులెన్స్ వ్యాన్లు పెట్టిండ్రు. రోగులు వస్తే అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్ తరలిస్తాంకు వాటిని రెడీ పెట్టిండ్రు. వచ్చిన రోగులను అక్కడ తరలిస్తుండ్రు. ఇవాళ కాంట్రాక్టు లేబర్ అక్కడ పనిచేస్తున్న గత 4 నెలలుగా వాళ్లకు జీతాలు ఇస్తలేదని చెప్పి ఇవాళ ధర్నా కూడా అక్కడ చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపుతో కేసీఆర్ గారు ఆలోచిస్తే వీళ్ళు దాన్ని అంతా కూడా పక్కకు పెట్టేసేసేసి
కేవలం పబ్లిసిటీ కోసం మేం చేస్తున్నామని చెప్పుకోవడం కోసం 6 నెలలకు ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తా అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు పత్రికాముఖంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. 6 నెలలకు ఒక హాస్పిటల్ అంటే ఏ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు? ఇవాళ ఈ హాస్పిటల్ ఓపెన్ చేసిండు, రేపు అల్వాల హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు, ఎల్లుండి మళ్ళీ దాని తర్వాత ఇంకో 6 నెలలకు ఎల్బీ నగర్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు, ఇంకో 6 నెలలకు వరంగల్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు. అంటే కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఫౌండేషన్ వేసి దాదాపు సగం పూర్తయిపోయిన హాస్పిటల్ని ఇవాళ కంప్లీట్ చేసి ఆయన పూర్తి చేసినట్టు ఇవాళ నిజంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా నీచమైన పని. రాజకీయాల్లో ఇంత నీచ స్థాయికి దిగజారి ఇవాళ చేస్తున్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేడు. కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా నీచంగా చేస్తున్నాడని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం మొదటి నుంచి శాసన మండలి పట్ల తీవ్ర వివక్ష చూపుతుందని ఆయన విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో కూటమి నాయకులు శాసన మండలి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో డిప్యూటీ చైర్మన్ స్థానానికి కనీస గౌరవం ఇవ్వకుండా, రాజ్యాంగబద్ధమైన ఆ కుర్చీకి విలువ లేకుండా అధికార పక్ష సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోవటం అత్యంత విచారకరమని, ఇది తీవ్రంగా నిరసించదగ్గ విషయమని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు తక్కువ సమయం ఉంది కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. మాతో పాటు ఒక కమిట్మెంట్ కలిగినటువంటి ఒక లీడర్ ఈరోజు ఈ శాసన మండలికి సంబంధించి డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎంపిక కావడం అన్నది చాలా సంతోషం అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి లీడర్స్కి మనం అవకాశం ఇవ్వాలా, వారి ద్వారా ఈ ప్రజల సమస్యలని కానీ ఈ ప్రజలకు కావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మనం పోరాడాలన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన చెప్పినటువంటి డైరెక్షన్స్లో అందరం కూడా మిమ్మల్ని డిప్యూటీ చైర్మన్గా చేసుకోవడం మా అందరి అదృష్టమని కూడా అంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి శాసన మండలి అంటే మొదటి నుంచి కూడా ఎందుకో ఒక వివక్ష చూపిస్తా ఉన్నారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్నటి రోజున డిఎస్సి గురించి పక్కన మొదటి రోజే మొదటి క్షణాల్లోనే అక్కడ చర్చకు వచ్చి ఇక్కడ ప్రతిపక్షంలో డిమాండ్ చేస్తా ఉన్నా కూడా శాసన మండలిలో వారు చర్చించడానికి ఈ రోజుకి కూడా ముందుకు రాకపోవడం, వారు చేసినటువంటి తప్పులు కానీ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ అవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయన్న ఉద్దేశంతో ఈ శాసన మండలి గొంతు నొక్కడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా రెండో పాయింట్ కూడా మన ఎల్ఓపి గారిని అవమానించడం కానీ చైర్మన్ గారిని కూడా గతంలో అనేక సందర్భాల్లో శాసన మండలి చైర్మన్ గారిని కూడా వారు అవమానించినటువంటి పరిస్థితి ఇందాక కూడా చూసాం వారు మాట్లాడినటువంటి తీరు. అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ చైర్మన్గా మీరు ఎంపిక అయిన తర్వాత మిమ్మల్ని గౌరవంగా చూడాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటే దానికి ముందే మంత్రి గారు చెప్తా ఉన్నారు చైర్కి ఉన్నటువంటి విలువ గౌరవం అవన్నీ చెప్తా కరెక్ట్గా డిప్యూటీ చైర్మన్గా ఆ చైర్లో మీరు కూర్చునేటప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోవడం అన్నది ఈ శాసన మండలిని వారు ఎంతవరకు గౌరవిస్తా ఉన్నారు అన్నది చూడాలి. మరి తప్పకుండా కూడా చట్టసభలంటే గౌరవం లేనటువంటి వీరికి ప్రజలు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా గుణపాఠం చెప్తారు అధ్యక్ష. మీరు ఇంకా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి మీరు వెళ్ళాలని, అదేవిధంగా మంచి మనసు కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవమైనటువంటి స్థానంలో చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా తొలి టెస్టులోనే ఆతిథ్య జట్టుపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో భారత జట్టు 165 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంక మన బౌలర్ల దాటికి 206 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ విజయంలో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్లో 55 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి సుతార్ ఈ మ్యాచ్లో మొత్తంగా 10 వికెట్లు తీసి లంక బ్యాటింగ్ వెన్ను విరిచాడు. లంక బ్యాటర్లలో సునాల్ దినుషా 84 పరుగులు, కెప్టెన్ ధనుంజయ డి సిల్వా 59 పరుగులతో పోరాడినప్పటికీ జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 462 పరుగులు చేయగా లంక 284 పరుగులకు పరిమితమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో భారత్ 193 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ గెలుపుతో 2 టెస్టుల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండు జట్ల మధ్య ఆఖరిదైన రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 22 నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానుంది. భారత్లో గత 2 రోజులుగా నిరంతరం పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ ట్రెజరీ బ్రాండ్స్ పై
రాబడి గణనీయంగా పెరగడం, అదే సమయంలో డాలర్ మరింత బలపడడంతో బంగారం వైపు ఇన్వెస్టర్ల డిమాండ్ తగ్గింది. దీని ప్రభావం మన దేశీయ బులియన్ మార్కెట్ పై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రముఖ బులియన్ వెబ్సైట్ గుడ్ రిటర్న్ సమాచారం ప్రకారం నేడు ఉదయం 10:30 సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నివేదికల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,970కు పడిపోయింది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా 920 మేర తగ్గింది. అటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి ఉపశమనాన్నిచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 850 మేర తగ్గి ప్రస్తుతం 1,42,050 వద్ద కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్లో భారత నూతన రాయబారి నియామకం. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై జెలెన్స్కీతో కీలక సమావేశం. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు ఉత్తరప్రదేశ్ అడుగులు. యూపీ జపాన్ ఇన్వెస్ట్మెంట్ మీట్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు. కోల్కతాలో ఘోర అగ్ని ప్రమాదం. ఘటనపై అధికారుల దర్యాప్తు ప్రారంభం. తమిళనాడు ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ తీపి కబురు. నియోజకవర్గాల్లో పర్యటనల కోసం ప్రభుత్వ వాహనాల కేటాయింపు. పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే మార్గం. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత. రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు దక్కని చోటు. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఏపీలో పబ్లిక్ లైబ్రరీల ముఖచిత్రం మార్చేందుకు భారీ ప్రణాళిక. శాసనసభలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. సనత్ నగర్ టీం సందర్శనకు వెళుతుంటే అడ్డుకోవటం సిగ్గుచేటు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం. శాసన మండలి పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు. గాలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్. 165 పరుగుల తేడాతో శ్రీలంకపై విక్టరీ. యూటర్న్ తీసుకున్న గోల్డ్ రేట్లు. నిన్నటితో పోలిస్తే 24, 22 క్యారెట్ల ధరల్లో భారీ తగ్గుదల. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.